అందరూ శ్రద్ధ కలిగి కూర్చున్నట్లయితే దేవుని యొక్క వాక్యము మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. దేవుడు మనతో మాట్లాడితే మన జీవితాల్లో మెరుగుపడతాయి, అభివృద్ధి పదంలోకి మనం వెళ్తాం, ఆరోగ్యంగా ఉంటాం, ఐశ్వర్యవంతులము అవుతాం. ఎప్పుడు దేవుని వాక్యానికి సెలవిస్తే. ఎక్కువ కష్టపడితే ఎక్కువ ధనం వస్తుంది అన్నది అది సత్యం కాదు, అది అసత్యం, అది అబద్ధం. ఎక్కువ కష్టపడే వాళ్ళకి ఎక్కువ ధనమేమీ రావు. దేవుని యొక్క సంకల్పం ఉండాలి. తెలివిగా పనిచేసే వారికి ఎక్కువ ధనము వస్తూ ఉంటుంది. ఉదయం లెక్సి కూలి పని వెళ్ళే వారికి ఈవినింగ్ వచ్చేసరికి ఒక 1000 రూపాయలు రావచ్చేమో. కానీ అదే రోజు కొంతమంది తెలివిగా కష్టపడతారు, న్యాయంగా కష్టపడతారు, వారికి 5000 రావచ్చు, 10,000 రావచ్చు, ఇంకా ఎక్కువ రావచ్చు. పెద్ద పెద్ద వాళ్ళు అయితే, అంబానీ లాంటి వాళ్ళు అయితే ఒక్క రోజులో కోట్ల మీద సంపాదిస్తుంటారు. ఫేస్బుక్ అధినేత చిన్న కుర్రోడే, కానీ ఒక రోజు ఇలాగ అయ్యేసరికి తన అకౌంట్లో కోట్ల రూపాయలు వచ్చి డిపాజిట్ అవుతుంటాయి. అలాగే యూట్యూబ్ అధినేత ఒక రోజు అయ్యేసరికి కోట్ల రూపాయలు వచ్చి తన అకౌంట్లో డిపాజిట్ అవుతుంటాయి, తను ఏమి చేయకుండా. అది స్మార్ట్ వర్క్ అనమాట. అలా మనము స్మార్ట్ వర్క్ చేయాలంటే దేవుని యొక్క కృప మన మీద ఉండాలి. మన తెలివితో మనం గుడ్డు చాకరీ చేసుకు వెళ్తే దేవుని యొక్క కృప మన మీద ఉండకపోతే మనం ఏమీ కూడా ఎక్కువగా సంపాదించలేము. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని దేవుడు మనందరితో పంచుకోవాలని ఆశపడుతున్నాడు. అదేంటంటే మనందరం కూడా ఐశ్వర్యవంతులు అవ్వాలన్నది దేవుని యొక్క చెప్పండి చిత్తం. దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క చిత్తం ఏంటి? మనందరం కూడా ఐశ్వర్యవంతులు, ఐశ్వర్యము పొంది ఉండాలి, దేనికి కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి అన్నది. అలాంటి ఒక బైబిల్ గ్రంథం నుంచి ఒక జరిగిన సంఘటన మీకు తెలియజేస్తుంటాము. జాగ్రత్త గమనిస్తే ఆ యొక్క విషయాల్ని గమనిస్తే అందులో మనం నేర్చుకునే విషయాలు బట్టి మనం ఐశ్వర్యవంతులు అవుతాం. మనకి రాజ్య మార్గము దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. మన మార్గాలన్నీ కూడా సరళం చేస్తాడు. మనకి మార్గాలు సిద్ధం చేస్తూ ఉంటాడు. చూడగలిగిన కన్ను, అర్థం చేసుకునే హృదయం మనము కలిగి ఉండాలి. దేవుని యొక్క మార్గాలు ఎలా సరళం అవుతున్నాయి అని అర్థం చేసుకునే హృదయం మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తూ ఉంటాడు. ఓకే, వాక్యంలోకి పోదాము. బైబిల్ గ్రంథం అంతట్లోని చిన్నవారి నుంచి పెద్దవారి వరకుని అందరికీ తెలిసిన ఒక భక్తుని పేరు చెప్పమంటే ఏ పేరు చెప్తారు? దావీదు గారు. ఇంకా యోబు గారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరికీ తెలిసిన ఒక ఆదాము అవ్వ అందరికీ తెలుసు. గుడ్, మంచిది, సరిపోతుంది. ఆదాము అవ్వ, యోబు గారు, దావీదు గారు. ఈ రోజు ఒకరి కోసం మాట్లాడుకుంటాం. మీరు చెప్పిన వాటిలోంచి మంచిది. అందులో అందరికీ బాగా పరిచయము, అందరికీ తెలిసిన స్టోరీలోంచి, స్టోరీ అంటే స్టోరీ కాదు, అది జరిగిన సంఘటన, యథార్థమైన జీవిత చరిత్ర. అందులోంచి దేవుడు మనల్ని ఎలా దీవిస్తారో జాగ్రత్తగా వింటాము. తక్కువ టైమే మీకు చెప్పబడుతుంది. అందులో అమూల్యమైన విషయాలు దాగి ఉంటే మనం గ్రహించాలి. వినడం మాత్రమే కాదు, కానీ దాన్ని మనము గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడు మన జీవితాలు ఆటోమేటిక్గా కొత్త మార్గాల వైపు వెళ్తాయి. అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉంటాయి. అంటే రాజమార్గం వైపు రూట్స్ వెళ్తూ ఉంటాయి. ఓకే, యెషయా కుమారుడు ఎవరు? దావీదు. రూతు గారు ఎవరు? దావీదుకి రూతు గారికి ఉన్న సంబంధం ఏంటి? రిలేషన్షిప్. రూతు ఎక్కడ ఉంది? దావీదు గారు ఎక్కడ ఉంది? కొన్ని యేసయ్యకి దావీదు గారికి రిలేషన్షిప్ ఏంటి? యేసయ్యకి దావీదు గారికి రిలేషన్ ఏదో ఒకటి చెప్పండి. రిలేషన్ ఏదైనా గట్టిగా చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి, పర్లేదు. ఓకే, యేసయ్య గారికి దావీదు గారు ముత్తాత అవుతాడు. యాజ్ పర్ బాడీ ప్రకారంగా లెక్క చేస్తే ఆయన మాత్రం శరీరం నుంచి వచ్చిన వాడు కాదు, పైనుంచి ఆత్మరూపంలో వచ్చినవాడు. ఓకే, ఇప్పుడు దావీదు గారికి రూతు గారికి ఏ రిలేషన్ ఉంది? దావీదు గారికి రూతు మేడంకి రిలేషన్ ఏంటి? కొన్ని రూతు గారు తాలూకా హస్బెండ్ ఎవరు? ఎవరో చెప్పచ్చు. రూతు గారి యొక్క ఆయన గారు ఎవరు? ఆయన గారు ఎవరు? బైబిల్ బాగా అర్థమైపోయినట్టుగా అందుకే మర్చిపోయారు. దావీదు గారి యొక్క తండ్రి పేరు ఏంటి? యెషయా. యెషయా గారి యొక్క తండ్రి పేరు మనకి తెలియదు. ఆయన యొక్క తండ్రి గారి పేరు అది మనకి తెలియదు. బైబిల్ గ్రంథం నుంచి ఒక మాట చూద్దాం, మనకి గుర్తు చేయడం కోసమే నేను మీకు తెలియజేస్తున్నాను. ఒకే ఒక మాట చదువుతాము. రూతు గ్రంథము
4వ అధ్యాయము 22వ మాట చదువుదాం. రూతు గ్రంథము 4వ అధ్యాయం 22వ మాట. 21. అయితే 17 నుంచి 21 వరకు చదువుతాం వరుసగా. బోయాజు ఓబేదును కనెను. ఓబేదు యెషయాను కనెను. యెషయా దావీదును కనెను. ఇంకా ఇంకేమైనా ఉందా? కిందకి చదువుదాం. ఓకే, అయితే ఇంకొంచెం వచ్చిన పైకి వెళ్దాం. బోయాజు ఎవరిని కన్నాడు? ఓబేదుని కన్నాడు. బోయాజు ఎవరు? రూతు యొక్క హస్బెండ్ అన్నమాట బోయాజు. ఓకే, ఇప్పుడు అర్థమైందా? రూతు గారు ఏమవుతారు దావీదు గారికి? తండ్రి, తాత, ముత్తాత అవుతారు. ముత్తాత యొక్క భార్య ముత్తమ్మ అవుతుందేమో. ఆ పేరు అదే కాదు, కరెక్ట్ కదా తెలియదు కానీ ముత్తమ్మ అనుకుందాం. అమ్మమ్మ ముత్తమ్మ. ఓకే, మంచిది. అంటే దావీదు గారి చరిత్రని కాస్త వెనక్కి వెళ్తే ఆ హిస్టరీలోని వంశంలోని ఒక అమూల్యమైన క్యారెక్టర్స్ కనబడుతుంటాయి. రూతు గారు కనబడుతుంటారు. ఇంకా ముందుకు వెళ్తుంటే ఎంతో మంది భక్తులు మనకి కనబడుతుంటారు. అలాంటి వారి దగ్గర నుంచి యెషయా కుమారుడు అయిన దావీదు గారు పుట్టారు. కానీ దావీదు గారు పుట్టిన తర్వాత దావీదు గారి యొక్క స్థితి ఎలా ఉందో మనం గమనిస్తే అందరికీ తెలిసి ఎలా ఉందండి. ఎంతమంది? యెషయాకి ఎంతమంది కొడుకులు? టోటల్గా ఎంతమంది పిల్లలు? ఎంతమంది అండి? చెప్పండి. 7 వాక్యము హృదయంలో అలా ఉండిపోవాలండి. ఒక విషయము విన్నామంటే అది ఎప్పటికీ నెంబర్స్ ఏమి మారవ, అది అలా ఉండిపోవాలి. కొన్ని ఎంతమంది? యెషయాకి ఎంతమంది టోటల్గా సంతానం? యెషయా మళ్ళీ 12 అంటే అక్కడికి వెళ్ళిపోతారు, గోత్రీకుల దగ్గరికి వెళ్ళిపోతారు. అలాగైతే ఎగ్జామ్ పెడితే మీరు ఎంతమంది పాస్ అవుతారు నాకు తెలియట్లేదు. దేవుడు కూడా ఎగ్జామ్ పెడతాడే పెట్టలే చెప్పండి? దేవుడు ఎగ్జామ్ పెడతాడు. తెలుసా మీకు? దేవుడు ఒక వ్యక్తిని అభివృద్ధి చేయాలంటే ఆ వ్యక్తిలో కొన్ని లక్షణాలు చూస్తాడు. ఒక లక్షణం ఉంటే సరిపోదు. ఒక మంచి పని చేస్తే వెంటనే ఆ జీవితానికి ఆ వ్యక్తికి అభివృద్ధి రాదు. కొన్ని మంచి పనులు చేసి ఉండాలి. కొన్ని లక్షణాలు స్పెషల్గా మన దగ్గర ఉండాలి. అప్పుడు మన జీవితం అభివృద్ధిలోకి వెళ్తుంది. అంతేకాని ఒక పని చేసేసి, ఒక మంచి పని దేవుడికి చేసి, ఒకసారి పానికి ఇచ్చేసి, ఒకసారి గ్రాండ్గా సెలబ్రేట్ చేసేసి దేవుడిని అక్కడికి విడిచిపెట్టేస్తే దేవుడు ఏమి మనల్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళి తరచుగా దేవుడితో మనం సన్నిహిత సంబంధము కలిగి ఉన్న జీవితాన్ని దేవుడు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తూ ఉంటాడు. చెప్పండి ఎంతమంది? యెషయాకి నేను చెప్పేస్తాను, అర్థం చేసుకోండి, హృదయంలో పెట్టుకోండి. ఎప్పుడు అడిగినా ఎవరు అడిగినా చెప్పొచ్చు, బైబిల్లో నుంచి ఉన్నదే అది. టోటల్గా 8 మంది ఉంటారు. అందులోని ఇద్దరు లేడీస్ కూడా ఉంటారు. ప్లస్ 8 కాక ఇద్దరు లేడీస్ కూడా ఉంటారు. వాక్యానుసారంగా ఉంది వాక్యం. బైబిల్లో చూద్దామంటారా? నమ్ముతారా? మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయము 13వ మాట నుంచి చదువుదాం. రెండవ అధ్యాయము 13 నుంచి. యెషయా మూడవవాడైన షమ్మాను. స్పీడ్గా పేర్లు అవి. అక్కడికి 7 మందిని చూపించారు. తర్వాత విషయం ఒక వ్యక్తిని వదిలేశారు. తర్వాత చదువుదాం. సిరియా చదవండి. అక్క చెల్లెళ్ళు అంటే ఇద్దరు లేడీస్ కూడా ఉన్నారు. ఇది మీరు అర్థం చేసుకుని హృదయంలో పెట్టుకోవడానికి చదివించిన వాక్యం అన్నమాట. వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. ఇప్పుడు దావీదు గారు ఆ కుటుంబంలోని చిన్నవాడు. నెక్స్ట్ మరీ అనుకున్నంత హైట్ లేడు దావీదు. అనుకున్నంత చాకచక్యంగా తెలుగుగా మాట్లాడే శక్తి కూడా దావీదుకి అన్నలతో పోలిస్తే లేనట్టుగా తండ్రి అనుకున్నాడు. ఎవరు అనుకున్నారండి? తండ్రి భావించాడు. ఏమని? దావీదు గారు ఆ కుటుంబ సభ్యులందరిలోని కనిష్ఠుడు కాబట్టి తనని ఏం చేశారండి? ఒక గొర్రెలను మేపడానికి మంద. ఆ రోజు సంపాదన ఏంటంటే ఈరోజు మనకి బంగారము
ఇంకా వెండి అకౌంట్ నెంబర్స్లో స్టోరేజ్ ఉంటుంది. కానీ ఆ రోజు ధనం ఏంటి? గొర్రెలు, మేకలు, ఆవులు, ఈ సంతానం అనమాట. ఇది పెంచుకుంటూ వెళ్తే ధనవంతులు అవుతూ ఉంటారు. ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది చిన్నపిల్లల దగ్గర నుంచి అక్కడి నుంచి. అటెన్షన్లో ఉండాలి అందరూని. ఒక 5 నిమిషాలు ముగించేద్దాం. దావీదు యొక్క జీవితం చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితిలో ఉంది. కానీ దావీదు గారి యొక్క హృదయం ఎలా ఉందో తెలుసా? తాను చేస్తున్న పని యందు తాను ఎప్పుడూ కూడా బాధపడకుండా తనకిచ్చిన పనిలో తన సంతృప్తిగా, హ్యాపీగా, సాటిస్ఫాక్షన్గా పనిచేస్తున్నాడు దావీదు. ఆ హృదయం దేవుడికి నచ్చింది. కొంతమంది ఏమనుకుంటారంటే వైట్ కలర్ జాబ్ నాకు కావాలి, నాకు కొంచెం మామూలుగా పనిచేసేది నాకు నచ్చదు, నేను అలా చేయలేను, ఇలా చేయలేను, ఈ జాబ్ అయితేనే బాగుంటుంది, నాకు ఇలాగుంటేనే నాకు సుఖం వస్తుందని చెప్పి అనుకుంటారు. కానీ దావీదు అలా అనుకోలేదు. తానికి ఏదైతే బాధ్యతగా అప్పచెప్పాడు తండ్రి, ఆ పని ఎంత చీప్ అయినా, ఎంత చిన్నదైనా, ఎంత కనిష్టంగా ఉన్నా దాన్ని చాలా బాధ్యతగా చేసుకొని వచ్చాడు. ఆ హృదయాన్ని దేవుడు చూశాడు. అన్నలు ఎక్కడ పనిచేస్తున్నారంటే, మొదటి 3 అన్నలు ఎక్కడ పనిచేస్తున్నారంటే గవర్నమెంట్ ఉద్యోగం, రాజు దగ్గర పనిచేస్తున్నారు చక్కగా. అన్నలు 3 యుద్ధంలో నేర్పరగలిగిన వారు అక్కడ ఉన్నారు. దావీదు ఎక్కడ ఉన్నాడు? అటుపక్కకి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా ఒక అడవి లాంటి ప్రాంతానికి వెళ్ళిపోయి వాటిని మేపుకుంటూ ఉన్నాడు. దావీదు యొక్క పరిస్థితి అలా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఒక మాట చూసినట్లయితే మొదటి సమూయేలు 16వ అధ్యాయము 2 మనము చదువుకుని ముందుకెళ్దాం. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. అంతటా సమూయేలుతో ఏలాగు సెలవిచ్చాను, నీ కొమ్మును తైలంతో నింపుము, ఆ బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించుదును. సమూయేలు నేనెట్లు ఓకే సరిపోతుంది. ఇప్పుడు సమూయేలు గారికి మొదటి రాజుగా నియమించే హక్కు సమూయేలు గారికి ఇస్తే సౌలు గారిని నియమించాడు. సౌలు గారు దేవుని యొక్క మాటను మీరిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలకి 2వ రాజు ఎవరనే సందిగ్ధతలోకి వచ్చేసింది. సౌలుకి నచ్చలేదు. ఒక పని చేయమంటే యాజిటీజిగా చేయకుండా కొన్ని అవకతవకలు చేశాడు. ఎవరు? రాజు. అప్పుడు యాజకుడైన సమూయేలు ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడు. యెహోవా వాక్కు ఆయనకి ప్రత్యక్షం. ఏమన్నా తెలుసా? నువ్వేం బాధపడకు, ఆయన ప్లేస్లో నేను ఇంకొక వ్యక్తిని పెడతానని చెప్పి యెషయా దగ్గరికి పంపించాడు అనమాట. యెషయా దగ్గరికి పంపించినప్పుడు దేవుని యొక్క ఆత్మ యెషయా దగ్గరికి వచ్చింది. యెషయా దగ్గరికి వచ్చిన సమూయేలు చక్కగా వచ్చాడు. ఎవరిని అభిషేకిద్దామని ట్రై చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిని సమూయేలు అభిషేకిద్దాం అనుకున్నాడు. కానీ వాళ్ళందరికీ కూడా అభిషేకం దక్కలేదు. ఎవరికి దక్కింది? దావీదుకి దక్కింది. దావీదు ఆ మాట చదువుదాం చివరికి. మొదటి సమూయేలులోనే దావీదు గారి ఎంట్రీ వస్తుంది చూడండి. ఎర్రకుమారును ఓకే, ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు సమూయేలు గారు. కొంతమంది లోక పెద్దలు వచ్చి యెషయా దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఎవరికి అభిషేకం దక్కలేదు. అయితే ఇంకెవరు ఉన్నారా అని అడిగినప్పుడు చివరి కూడా ఒకరు ఉన్నాడు. అయితే పిల్లండి ఎక్కడ ఉన్నాడు? ఇంటికి దగ్గరికి ఏమీ లేడు, చాలా దూరంలో ఉన్నాడు. రానికి కనీసం ఒక గంట పడుతుంది. అయినా సరే పర్లేదు మేము కూర్చుంటామని చెప్పి అందరూ కూర్చున్నారంట. దావీదు కోసం వెయిటింగ్. దావీదు కోసము ఎవరు వెయిటింగ్? దేవుని యొక్క సేవకులు, ఇంకా లోక పెద్దలు, తండ్రి, అన్నీలందరూ వెయిటింగ్ అనమాట. అన్నీలందరూ వచ్చేసారు. రాజు కింద నన్ను అభిషేకిస్తాడు, నేను రాజు అయిపోతాను. అప్పటికి ఎవరు రాజు? సౌలు గారు రాజుగా ఉన్నాడు. ఏ ఉద్దేశం ఏంటంటే అన్ని ఉద్దేశం, దురుద్దేశం అనడానికి లేదు. కానీ రాజు అధికారం వస్తుంది కదా, దేవుడు పంపించాడు. ఏమో పొరపాటున నన్నే అభిషేకిస్తే నాకు యుద్ధం వచ్చు కదా, నేను హైట్ ఉన్నాను కదా, గట్టిగా ఉన్నాను కదా, కండలు ఉన్నాయి కదా, నన్ను అభిషేకిస్తాడేమో దేవుడు, నాకైతే తెలియదు అని చెప్పి అందరూ వచ్చేసారు. కానీ ఎవరికి అభిషేకం దక్కలేదు. ఆ వ్యక్తి వచ్చే వరకు కూడా అందరూ వెయిట్ చేశారు. అప్పుడు హీరో ఎంటర్ అవుతున్నాడు. ఎవరండి? హీరో దావీదు గారు. ఎలా ఉన్నాడు? పైన వరకు సూటు బూట్ వేసుకున్నాడా? నో, ఏం వేసుకోలేదు. కానీ ఎలాంటి వాడంట చదువుతాం. అతడు ఎర్రని వాడును
చక్కటి నేత్రములు గలవాడును, చూడటానికి సుందరమైన వాడునై ఉండెను. ఎంత మంచివాడు అంటండి. చూడడానికి బట్టలు ఎలా ఉన్నాయి, బాగాలేదు. కానీ ఆ ముఖంలోని దావీదు గారి ముఖం ఎలా ఉందంట, చాలా అందంగా ఉందంట. కళ్ళు హైలైట్ ఉన్నాయంట, చక్కటి కళ్ళు ఉన్నాయంట. ఇంకా చూడడానికి ఫేస్ కట్ అంటారు చూసారు, ఫేస్ కట్. ఫేస్ కట్ అంటే చూడడానికి సుందరంగా ఉన్నాడంట. ఎవరు? దావీదు. హీరో ఎంటర్ అయ్యాడు. ఎంతమంది పెద్దలు వెయిట్ చేస్తున్నారు, హీరో ఎంటర్ అయ్యాడు. అప్పుడు దావీదుని చూడగానే అప్పుడు సమూయేలు ఏం చేస్తాడు, దేవుని యొక్క ఆత్మ అక్కడికి వచ్చి ఏం చేసింది, ఇతనే నేను ఎన్నుకున్న వ్యక్తి అని చెప్పి తన మీద తైలంతో అభిషేకం చేసి, చదువుతాం మాట కూడా, అతడు రాగానే నీవు లేచి అభిషేకించుకొని యెహోవా సెలవీయగా వారి సహోదరుల ఎదుట వారికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. సరిపోతుందండి. అప్పటి నుంచి ఎప్పుడైతే కొమ్ములో ఉన్న తైలంతో చిన్న బాలుడైన దావీదుని ఎప్పుడైతే అభిషేకించాడో అప్పటి నుంచి నాట నుండి దేవుని యొక్క ఆత్మంట బలంగా దావీదుని పట్టుకుంది. ఇప్పుడు దావీదుని దేనికోసం అభిషేకించాడు? రాజు కోసం. ఇప్పుడు దావీదు ఏమయ్యాడు అభిషేకించగానే? రాజు. దేవుని దృష్టిలో రాజే, కానీ ఇక్కడే జాగ్రత్తగా వినాలి. దేవుని దృష్టిలో రాజే, కానీ ఆ రాజు స్థానం వెళ్ళడానికి మధ్యలో జరిగిన స్టోరీ మీకు ఎవరికైనా తెలుసా? దేవుడు అభిషేకించింది రాజు కింద, కానీ రాజు అవ్వడానికి, ప్రస్తుతానికి అభిషేకించబడడానికి దావీదుకి మధ్యలో ఎంత స్టోరీ జరిగిందో మీకు చాలా సింపుల్ గా చెప్తాను. దావీదుని అభిషేకించేశారు, అతను వెళ్ళిపోయారు. దావీదు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు రాజు అవ్వాలి కదా. రాజు ఎక్కడ ఉన్నాడు? కోటలో ఉంటాడు. దావీదు ఎక్కడ ఉన్నాడు? ఊరి చివర ఉన్నాడు. అతని ఉద్యోగం ఏంటి? ఇంకా ఊరి చివర ఉన్న అడవిలోకి వెళ్ళి పని చేసుకోవడం. ఇప్పుడు దావీదు రాజు కింద అభిషేకం పొందిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా పాత పనే చూసారా? అంటే మీ మీద దేవుని యొక్క అభిషేకం జరిగిన, మీకు దేవుని యొక్క దీవెన వచ్చిన వెంటనే అది రిజల్ట్ కింద మారడానికి టైం పడుతుంది. దావీదుని రాజు కింద దేవుడు అభిషేకించిన తర్వాత వెంటనే ఆయన రాజు అవ్వలేదు. ఎన్నో కష్టాలని అనుభవించిన పిదప ఆ వాగ్దానము, ఆశీర్వాదము నెరవేర్చబడింది. మీ మీద కూడా దేవుడి దీవెన ఉంది. మీరేమనుకుంటారు? ప్రార్థన చేయగానే, దేవుడు దీవించగానే, మాస్టర్ గారు దీవించగానే వెంటనే మనకి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేయాలి, వెంటనే మనకి ప్రమోషన్ వచ్చేయాలి, వెంటనే లక్షలు వచ్చేయాలి అనుకుంటాం. కానీ అలా జరగదు. ఒకవేళ దేవుడు మీకు లక్షలు రావాలని నిజంగానే మిమ్మల్ని దీవిస్తే, క్యాష్ డబ్బులే రావాలని దీవిస్తే, ఆ డబ్బులు రావడానికి కాస్త టైం పడుతుంది. అది చిన్న ప్రాసెస్ ఉంటుంది. డబ్బులు చేతికి రావడానికి దీవెన అయితే వచ్చేస్తుంది, ఇమీడియట్గా డబ్బులు చేతికి రావు. ఈ మైక్ చూడటం వస్తారు, మిగిలిన మైకులను కట్టేసి బేస్ మొత్తం తీసి దావీదు గారిని దేవుడు అభిషేకించాడు రాజు కింద. అయితే ఇప్పుడు దావీదు గారు ఎక్కడ ఉన్నారంటే మళ్ళీ యాజకుడికి వెళ్ళి ఆవుల్ని, మేకల్ని కాసుకుంటాడు. దావీదు గారికి తెలుసు, నన్ను రాజు కింద ఇతను దీవించాడు, అభిషేకించాడు, దేవుడు దీవించాడు. అతనికి తెలుసు, అంత గ్రహింపగలిగిన ఏజ్లోనే ఉన్నాడు, మరి అంత చిన్న పుట్టుడేమి కాదు. గ్రహించగలిగిన రోజు నన్ను దీవించాడు. ఓకే, అన్ని అందరూ ఎదుట దీవించాడు. కుటుంబ సభ్యులు అందరూ ఎదుట, పెద్దలు ఎదుట రాజు కింద చేశారు. అందరూ మాట్లాడుతున్నారు, కొసకొసలు ఆడుకుంటారు, వెళ్ళిపోయారు. వెంటనే వాళ్ళ తండ్రి కూడా కొద్దిసేపు ఆశ్చర్యపడ్డాడు, ఇది నా చిన్న కుమారుడు రాజు అవుతుందా? సరే చూద్దామలే, ఆయన పని ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం పని ఉంది దావీదు గారికి? మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా ఎక్కడికి వెళ్ళిపోయాడండి? అడవికి వెళ్ళిపోయి ఆవులు మేపుకున్నాడు. ఇప్పుడు వెంటనే చదువుదాం, వాక్యం కంటిన్యూ చేద్దాం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయింది. ఎప్పుడైతే దావీదు మీద అభిషేకం జరిగిందో వెంటనే దావీదు మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చిందట. సౌలుని దేవుడి ఆత్మ విడిచిపోయిందట. ఇక్కడ ఉన్న ఆత్మ ఎక్కడికి వచ్చింది? దావీదు మీదకి బలంగా వచ్చింది. సౌలుని ఎప్పుడైతే ఆత్మ విడిచిపోయిందో దేవుడి ఆత్మ, దేవుడు లేని ఆత్మ చోట దురాత్మ శక్తి ఉంటుంది. ఎప్పుడో మనం విన్నాము, ఒక ఆత్మ అయితే దేవుడి చేత నడిపింపబడాలి. పొరపాటున దేవుడు ఆత్మ నడిపించలేని పరిస్థితిలో మనం ఉంటే అది దురాత్మ నడిపిస్తుంది. మనం తెలుసండి, ఒక ఆత్మ ఇప్పుడు కూడా ఖాళీగా ఉండదు. ఒక ఆత్మ ఇప్పుడు కూడా
ఎంటీగా ఉండదు. అయితే దేవుడి యొక్క శక్తి నడిపిస్తూ ఉంటుంది. దేవుడి యొక్క శక్తి లేకపోతే సాతాను శక్తి చేత ఒక వ్యక్తి నడిపింపబడతాడు. సౌలు వెంటనే దేవుని యొక్క ఆత్మ పోగానే ఏమైంది? దురాత్మ ఒకటి పట్టుకుంది. ఇప్పుడు దురాత్మ ఎందుకు పట్టుకుందని ఆలోచన చేస్తే రాజు దగ్గరికి దావీదు వెళ్ళే మార్గం సిద్ధం చేయబడుతుంది. ఇక్కడ రాజు దగ్గరికి దావీదు వెళ్ళాలి. ఎందుకంటే రాజు ఎక్కడున్నాడు? కోటలో ఉన్నాడు. దావీదు అడవిలో ఉన్నాడు. దావీదుని రాజు కింద అభిషేకం చేసిన తర్వాత ఆ మార్గాల్లో అడుగులు ఎటువైపు వెళ్ళాలి? రాజరికం వైపు వెళ్ళాలి కదా. ఇప్పుడు ఒక కార్యక్రమానికి దావీదు అవసరం పడ్డాడు. ఏంటంటే దురాత్మ చేత చాలా ఇబ్బంది పడిపోతూ ఇరిటేషన్ వచ్చేస్తున్న సౌలుకి పక్కన ఉన్న వాళ్ళు చెప్తారు, అయ్యా మన పక్కూరులోని కొంచెం దూరంలోని యెష్షయి కుమారుడు ఉన్నాడు, అతను వేణు బాగా వాయిస్తాడు. అలా వేణు బాగా వాయిస్తే మీకు కొంచెం వినడానికి చాలా హ్యాపీగా ఉంటుంది, దురాత్మ మీ దగ్గర నుంచి వెళ్ళిపోద్దని సజెషన్ ఇచ్చినప్పుడు అప్పుడు రాజుగారు యెష్షయికి ఏం చేస్తున్నారు? ఒక ఇన్విటేషన్ పంపిస్తున్నారు. చూద్దాం అన్నమాట. 16వ అధ్యాయంలో 19వ మాట చదువుదాం. సౌలు యెష్షయి యొద్దకు దూతను పంపి గొర్రెల యొద్దనున్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపుమనెను. సరిపోతుందండి. రాజుగారు ఒక ఇన్విటేషన్ పంపించారు. ఏం చేస్తున్నారండి? యెష్షయి దగ్గర పంపించారు. ఇదిగో గొర్రెల దగ్గర ఉన్న నీ కుమారుడైన దావీదుని నా దగ్గరికి పంపించు, ఎందుకంటే నాకు కొంచెం ఆరోగ్యం బాగోలేదు, నాకు కొంచెం ఇరిటేషన్గా ఉంది, తను బాగా వాయిస్తాడంట, వినడానికి బాగుంటుందంట. అప్పుడు దావీదు దగ్గరికి ఏమొచ్చింది? ఇన్విటేషన్ వచ్చినప్పుడు దావీదు గారు అడుగులు ఎటువైపు వెళ్ళండి? ఎటువైపు వెళ్తున్నా చూస్తున్నారా? అభిషేకం పొందక ముందు వరకు ఆ రాజ్యం వైపు వెళ్ళడానికి దావీదుకి అవకాశం లేదు. ఎప్పుడైతే దేవుడి యొక్క కన్ను మన మీద పడతారో మన మార్గాలు మారుతాయి, మన అడుగులు అభివృద్ధి వైపు నడుస్తాయి. ఒక అడుగు వేయగానే అభివృద్ధి రాదు, అభివృద్ధి వైపు నడుస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? సౌలు దగ్గరికి వెళ్ళాడు. సౌలు దగ్గరికి వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి, రాజా ఈ దాసులను నన్ను ఇగో మీరు చక్కగా చూసుకోండి, నేను మీకు కావాల్సింది చేస్తానని చెప్పి మంచిగా వాయించినప్పుడు అది వినసొంపుగా ఉంది. దురాత్మ శక్తులు విడిచిపోయి, ఓకే చాలా మంచిది, వెరీ గుడ్, ఇదిగో నువ్వు నాతో ఉంటావా అని అడిగాడు. అందుకే మరి పొలం దగ్గర చాలా ఉన్నాయి పనులు, నేను వెళ్తాను. అయితే అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. ఇతనికి ఎప్పుడైతే దురాత్మ పడుతుందో అప్పుడు దావీదు వచ్చి ఏం చేసేవాడండి? వాయించేయడము. ఆ దురాత్మ విడిచిపోగానే మళ్ళీ పాత పనికి వెళ్ళిపోవడం. రాజరికం వైపు అడుగులు పడ్డాయి కానీ అక్కడ స్థిరమైన పరిస్థితి లేదు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ ఉన్నాడంటే అడవికి వెళ్ళిపోయాడు. దావీదు గారు అడవికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఫిలిష్తీయులకి ఇంకెవరికండి? ఐగుప్తీయులకి ఏం జరుగుతుందండి? ఒక యుద్ధం. సౌలు సైన్యం మీద ఒక ఫిలిష్తీయుడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు వచ్చి ఏం చేస్తున్నాడు? సైన్యం వేసుకొని వచ్చాడు. ఒక లోయలో దిగాడు. చాలా రోజులు, ఒక 40 days వరకు ఒకటే కంఠంతో గట్టిగా ఉన్నాడు. చాలా హైట్ ఉన్నాడు. గొలియాతు ఏమన్నాడు? ఇదిగో మీరందరూ వస్తారా? మీ అందరం వస్తాం, చంపుకుందాం, ఎవరు గెలుస్తారో వాళ్ళే గెలుస్తున్నారు. లేదా మా సైన్యం నుంచి నేను ఒక్కనే వస్తాను, మీకు దమ్ము ఉంటే మీ సైన్యం నుంచి ఎవరైనా ఒక్కరిని పంపించాను, ఒకరు కొట్టుకుంటాం, ఎవరు గెలిస్తే వారు మిగిలిన వారికి దాసులు అయిపోతాం అని చెప్పి 40 days అక్కడే డేరాలు వేసుకుని ఉన్నారంట. ఈలోపు దావీదు గారు ఎక్కడున్నారో? అడవిలో ఉన్నాడు. అప్పుడు 3 అన్నదమ్ములు ఎక్కడున్నారో? యుద్ధానికి వెళ్ళారు. యుద్ధం చేయట్లేదు కానీ యుద్ధానికి రెడీగా ఉన్నారు అనమాట. 2 గుంపులు తీరు కూర్చున్నారు. అప్పుడు యెష్షయి ఏం చేశాడంటే దావీదు గారు మళ్ళీ పిలిపించి ఏం చేస్తాడు? యెష్షయి ఇదిగో మీ అన్నీలు ఉన్నారు, ఇదిగో కొంచెం తినడానికి ఐటమ్స్ అన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి అన్నట్టు దావీదు గారు అడవిలోంచి ఇంటికి వచ్చి అవన్నీ తీసుకుని అన్ని దగ్గరికి వెళ్తూ మధ్యలో ఒక కాపరికి తన ఫ్రెండ్కి ఏం చేస్తాడు? తన గొర్రెలన్నీ కూడా అప్పచెప్పాడట. ఆ మాట ఎంత మంచిగా నచ్చిందో చూద్దాం ఒకసారి. 1 సమూయేలులో 17వ అధ్యాయంలో 2వ మాట కూడా చూద్దాం. గొలియాతు కోసం ఇదంతా ఏం జరుగుతుందంటే గొలియాతు అని చెప్పాడు. ఈ ఆహార పదార్థాలన్నీ తీసుకుని యుద్ధం జరిగే ప్లేస్ కి దావీదు గారు వచ్చారు. అక్కడ అన్నీలతో మాట్లాడతాను అని అవి తీసుకో, ఏం జరిగిందని అడిగారు. యుద్ధం ఎలా ఉంది పరిస్థితి? అతను వస్తానన్నాడు. అంటే ఇతనికి ఆశ పుట్టింది. ఏం పుట్టింది? ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. దావీదు గారికి పుట్టింది. అన్నీ అడిగాడు. పక్కకెళ్ళి ఇంకొక బటన్ అడుగుతున్నాడు, పక్కకెళ్ళి ఇంకొకరు అడుగుతాడు. ఇలా అందరిని అడుగుతున్నప్పుడు ఇలా అన్నీ తెలిసింది. అంటే నీకు తెలియగానే అన్నీ తిడుతున్నాడు. ఇలా నీకు ఎందుకు ఇక్కడ
నీకేంటంత నీ యొక్క దురుద్దేశం నాకు తెలుస్తుంది, నీ మనసేం బాగాలేదు, వెళ్ళు, గొర్రెలు ఏం చేస్తావు, మేకలను ఏం చేస్తావు, మీ ఊరు వెళ్ళిపోయి వాటిని చూసుకో, ఇక్కడ ఇద్దరితో నీకేం పని, నీకు చూడడానికి వచ్చాం ప్రశ్నప్పుడు మళ్ళీ పక్కన తప్పించేసుకుని మళ్ళీ ఏం చేస్తాడు దావీదు, ఉండబట్టలు పోతున్నాడు, ఇంకొక బట్టలు అడుగుతున్నాడు. అప్పుడు రాజు ఏం చెప్పాడు తెలుసా, ఎవరైతే ఆ ఫిలిష్తీయులను జయించడానికి నాకైతే సహాయం చేస్తారో వారికి నేను చేస్తాను, నా కుమార్తెనిచ్చి పెళ్లి చేసి ఐశ్వర్యాన్ని కూడా ఇస్తానని చెప్పి ప్రకటిస్తాడు. ఇదంతా వింటున్నాడు దావీదు, ఇదంతా విని ఏం చేస్తున్నాడు, మెల్లగా రాజు దగ్గరికి తీసుకెళ్లారు. రాజుకి పరిచయం ఉంది, రాజుకి ఎవరితో పరిచయం ఉంది, దావీదుతో పరిచయం ఉంది. ఎంత పరిచయం ఉంది, కొద్దిపాటి పరిచయం. ఎలాంటి పరిచయము, తనకి దురాత్మ పట్టినప్పుడు తిను వీణ వాయించేవాడు, చక్కగా వీణ వాయించి తనకి దురాత్మ పోయేటట్టుగా హెల్ప్ చేసేవాడు. ఇప్పుడు రాజు అడుగుతుంది, దావీదు ఎలా వచ్చావేటి? దావీదు చెప్తున్నాడు, ఏటయ్యారు రాజుగారు, మీ దాసుని నన్ను క్షమించండి, ఇలా జరుగుతుంది ఏంటి, ఆ ఫిలిష్తీయులు ఏంటి, ఇగో దేవుడి యొక్క ప్రజలను మన అందరినీ కూడా తిడుతున్నారు ఏంటి పరిస్థితి అడిగినప్పుడు, ఇలాగా యుద్ధం ప్రకటించామో వాళ్ళు ఒక్కరు రమ్మంటున్నారు అంటే నేను వెళ్తాను అన్నాడు. నువ్వు చాలా చిన్నపిల్లాడు, అతనితో పోలిస్తే నువ్వు చాలా చిన్నపిల్లాడు అని చెప్పినప్పుడు దావీదు ఏం చెప్పాడంటే, దావీదు రాజా, నేను బాధ్యతగా మా గొర్రెల్ని కాసుకునేటప్పుడు అడవిలోకి ఒక ఎలుగుబంటి వచ్చి ఒక చిన్న గొర్రె పిల్లని పట్టుకుని వెళ్ళిపోయింది. నేను పోన్లే, ఇంత మందిలో ఒకటి పోతే పోయిందిలే, రిస్క్ చేయడం ఎందుకు, ప్రాణాన్ని పెట్టడం ఎందుకని నేను ఆగిపోలేదు. అన్ని మందని విడిచిపెట్టి ఆ ఏదైతే ఈడ్చుకుని పోయిందో ఆ ఎలుగుబంటితో నేను పోరాడి దాన్ని చంపేసి ఆ గొర్రె పిల్లని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాను. నేను అలాగైతే చేశాను. ఇంకొక రోజు ఏదో సింహం వచ్చింది, నేను మళ్ళీ ఇలా చేశాను, దాన్ని చంపేశాను చెప్పినప్పుడు రాజుకి కాస్త ధైర్యం వచ్చింది. వీణ వాయించడమే కాదు, ఇతనికి కాస్త నేర్పు ఉందేమో అని చెప్పేసి, సరే నేను వాడితే యుద్ధ వస్త్రాలన్నీ నీకు ఇస్తాను అని చెప్పి అన్ని తొడిగించాడు. అన్ని తొడిగించినప్పుడు అవేవి కూడా ఆయనకి సూట్ అవ్వలేదు, వాటితో నడవలేకపోతున్నాడు. దావీదు మీద ఉన్న దేవుని యొక్క ప్రణాళిక ఎలా జరుగుతుందో చూద్దాం, జాగ్రత్తగా చూస్తే. అప్పుడు దావీదు గారు ఒంటరిగా వెళ్ళి ఏం చేస్తాడు, గొలియాతుని ఎదిరించి ఒక రాయితో తన నుదుటి మీద కొట్టి కింద పడిపోయి తన లెగిస్తే టైంలో ఏం చేస్తాడండి, తన కత్తితోనే తన యొక్క తలని తీసి తల కట్ చేసి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు మెచ్చుకుని వెంటనే రాజ్యం ఇవ్వలేదు. చూసారా, దేవుడు ప్రణాళిక ఏంటంటే గొలియాతుని చంపగానే కనీసం రాజ్యంలో కొంచెం భావించి కొంత సంపదించి కుమార్తెను ఇస్తాడేమో అన్నట్టుగా దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క పరిస్థితి కూడా కుదిరిపోలేదు. సౌలుకి ఏం జరిగింది, ఓకే మంచిది, వెరీ గుడ్ అని చెప్పేసి మళ్ళీ యాజ్ కానీ ఒక చిన్న ఉద్యోగం ఇచ్చి, ఇగో నా వస్త్రాలని చూడు, నా ఆయుధాలని కాపాడు, చిన్న ఉద్యోగం ఇచ్చాడు. వెంటనే పెళ్లి చేయలేదు, నాతో పాటు ఉండు, ఇగో సైన్యంలో ఉండు, అంతే. వెంటనే పెళ్లి చేయలేదు. కొన్ని రోజులు సైన్యంలో ఉండి సౌలు చెప్పిన ప్రతి మాట చేస్తూ ప్రతి దగ్గరికి వెళ్ళి విజయం సాధించుకుని వెనక్కి వస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల అందరికి దావీదు మీద మంచి ఇంప్రెషన్ వచ్చింది. ఏమని, దావీదు మంచి యుద్ధ నేర్పరి గలవాడు, ఎక్కడికి వెళ్తే అక్కడ విజయం వస్తుంది, ఎక్కడికి వెళ్తే అక్కడ విజయం వస్తుందని చెప్పి పొగడడం మొదలెట్టారు. ఆ పొగడత సౌలు చెవులోకి వరకు వచ్చేసింది. సౌలు కన్నా ఎక్కువగా 10 రెట్లు ఎప్పుడు అయితే దావీదుని పొగుడుతున్నారో ఉన్న పలంగా సౌలుకి హృదయంలోని ఏం కలిగింది, దురాశ, పాపము, మచ్చరము ఏర్పడింది. దావీదు చూసిన అంతవరకు హ్యాపీగా ఉన్న సౌలు ఏం చేస్తాడు, దురాశతో నిండిపోయాడు. ఇగో దావీదుని పొగుడుతున్నాడు. ఒకవేళ నా యొక్క రాజ్యం పోతుందని సమూయేలు చెప్పారు కదా, ఇతనే రాజ్యాన్ని తీసుకుంటాడేమో అని చెప్పి భయపడి 3 సార్లు 4 సార్లు దావీదుని చంపడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడి యొక్క ఆత్మ దావీదు మీద ఉన్నది కాబట్టి ఏం జరుగుతుందండి, ప్రాణాపాయం రాకుండా తప్పించబడుతున్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. మన జీవితంలో కూడా ఎప్పుడైతే ప్రాణాపాయం తగ్గుతుందో దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. మన మార్గాలు ఒకవైపు ఉన్నాయి, మన మార్గాల వైపు అభివృద్ధి వైపు మనల్ని దేవుడు మెల్లమెల్లగా నడిపిస్తున్నాడు అని చెప్పి అనుకోవడం. అభివృద్ధి వెంటనే రాదు, ఆర్థికపరమైన సహాయాలు వెంటనే రాకపోవచ్చు, అనుకున్న పని వెంటనే జరగకపోవచ్చు, రాజు కింద వెంటనే అభిషేకం అయితే దక్కింది కానీ ఆ పొజిషన్ అయితే వెంటనే దావీదుకి దక్కలేనట్టుగా మనం గమనిస్తున్నాం. మన జీవితంలో కూడా వెంటనే ఏది రాదు, ఉన్న పరంగా రావాలి, మన పరిస్థితి మారిపోవాలంటే రాదు. మీకు ఎగ్జాంపుల్ కానీ మీలో ఎవరైనా సరే ఒకవేళ సీఎం అవుదాం అనుకుంటే బలమైన కోరుకుందాం, సీఎం అనగానే మన రిజల్ట్ ఏమి జ్ఞాపకం చేసుకోవాలి, రిజల్ట్కి మనకి ఏ సంబంధం లేవు, దేవుని యొక్క చిత్తము మనకి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. మీరు సీఎం అవుదాం అనుకుంటారు,
మీరు ఉన్న పరంగా మీ పొజిషన్లోనే సీఎం అవుదాం అనుకుంటే దేవుడు నిర్ణయించాడు అనుకోండి, ఓకే మీ ప్రార్థన విన్నాడు, మీరు సీఎం అవుతారు. ఇప్పుడు మీరు చేస్తున్న ఉద్యోగానికి సీఎంకి ఏమైనా సంబంధం ఉంటుందా? అసలు ఎక్కడ సంబంధమే లేదు, మార్గం లేదు. అప్పుడు మీ అడుగులు మిమ్మల్ని సీఎం చేద్దాం అనుకుంటే మీ అడుగులు ఎటువైపు వెళ్తాయో తెలుసా? ఎక్కడైతే సీఎం ఉన్నాడో దాని దగ్గరికి లింకప్ పడేటట్టు దేవుడే వేస్తాడు అడుగులు. అంటే ఏం చేస్తాడంటే మీకు ఎవరికో గొడవ అవుతుంది, మీకు ఎవరికో రాజకీయ నాయకులకి రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు ఒక రాజకీయ నాయకుడు వెనకాల వచ్చి మిమ్మల్ని మీ కారులో వెళ్తున్నప్పుడు బండి మీద వెళ్తున్నప్పుడు మిమ్మల్ని గుద్దేస్తాడు, జరుగుతుంది అదే. అప్పుడు మీరు దిగుతారు, చాలా సీరియస్ అయిపోతారు, డ్యామేజ్ అయిపోయింది బండికి, అతనిదే రాంగ్ కానీ మీది రాంగ్ అంటున్నాడు. మీకు కోపం వచ్చి అక్కడ గొడవ పెట్టుకున్నారు, గొడవ పెట్టుకోవడం చేసుకోవడం జరిగింది ఎవరితో? ఒక చిన్న పొలిటీషియన్తో. అప్పుడు మీ మీద పోలీస్ కేసు జరుగుతుంది, పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీలు జరుగుతాయి. అప్పుడు ఆ యొక్క పొలిటీషియన్ ఆపోజిట్గా ఉన్న పొలిటీషియన్ మీకు సపోర్ట్ చేస్తారు. ఏం జరుగుతుందో తెలుసండి? ఎక్కడికి వెళ్తుందో తెలుసా? చిన్న పని పొలిటీషియన్ సపోర్ట్ చేస్తారు. అక్కడికి వెళ్తే మీ ఎమోషన్, మీ యొక్క మాట తీరు అతను నచ్చుతుంది. బాబు నాతో 2 రోజులు ఉంటూ పర్లేదు, నువ్వు బాగానే ఉన్నావు, నాకు కొద్దిగా సపోర్ట్ చేయి. అలా మెల్లగా పొజిషన్ మార్చుకొని సీఎం వరకే వెళ్తారు. ఇదే జరుగుతుంది. వెంటనే మిమ్మల్ని దేవుడు సీఎం అవుడు కాక అనగా సీఎం అవుతుంది. మధ్యలో ఎన్ని గొడవలు, ఎన్ని తలపోట్లు వస్తాయి తెలుసా? దావీదుకి ఎన్ని తలపోట్లు వచ్చాయి తెలుసా? ఇలా సౌలు రాజు దావీదుని కాస్త ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చినప్పుడు ఒక 3 సార్లు అయితే తన చేతిలో ఉన్న ఈటెను విసరడానికి ప్రయత్నం చేశాడు. ఆ మాట ఎంత విచిత్రంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఆ మాట చదువుతాం. 1 సమూయేలు 18:10 కూడా చూద్దాం. వీణ చేతి పట్టుకుని దావీదు వాయిస్తున్నాడు. ఎవరి దగ్గర? సౌలు దగ్గర. దురాత్మ పట్టినప్పుడు, యాజిటీస్గా ఉన్నప్పుడు సౌలుకి దురాత్మ వెళ్ళిపోయింది, కానీ సౌలు యాక్టింగ్ చేస్తున్నాడు. ఎలాంటి యాక్టింగ్ తెలుసా? దురాత్మ ఉన్నట్టుగా, తెలియలేనట్టుగా, ఊగిపోతున్నట్టుగా యాక్టింగ్ చేసి తన చేతిలో ఉన్న ఈటుతోని చంపేద్దామని ప్లాన్ చేశాడు. దురాత్మ వెళ్ళిపోయింది. సౌలు హృదయం దురాత్మ కింద దారుణంగా అయిపోయి దావీదుని చంపడానికి ఎవరైతే దురాత్మను విడిపించారో, ఎవరైతే వీణ వాయిస్ దావీదు మీదకే ఈటు వేసినప్పుడు 2 సార్లు 3 సార్లు వేసినప్పుడు దావీదు తప్పించుకున్నాడు దేవుని యొక్క శక్తి చేత. రాజు అవ్వాల్సింది రాజు చేత చంపబడే స్థితికి వచ్చేసింది పరిస్థితి. తర్వాత ఇంకా దావీదుకి అర్థమైంది, ఇక రాజుతో నేను ఉండలేని చెప్పి కొంచెం దూరంగా పారిపోతాడు. చాలా దూరం పారిపోయినప్పుడు సౌలు ఏం చేస్తాడంటే ఒకటే అనుకున్నాడు, దావీదుని ఎలాగైనా నేను చంపేయాలి, అతను చంపేస్తే కానీ నాకు గౌరవము పెరగదు, నా గౌరవం తగ్గిపోతుందని చెప్పి సైన్యాన్ని వేసుకుని దావీదుని చంపడానికి వెంటబడుతున్నాడు. ఎవరు? సౌలు రాజే. ఎవరు? ఒకప్పుడైతే మెచ్చుకున్న రాజే తనకు సహాయం చేసిన దావీదుని చంపడానికి. ఎందుకంటే తన రాజ్యము దావీదు తీసుకునేటట్టుగా తనకు అనుమానం వచ్చింది, తన గౌరవము తను లాక్కున్నట్టుగా దావీదు మీద అనుమానపడ్డ సౌలు ఏం చేస్తున్నాడు? దావీదుని చంపడానికి ఎంతో మంది తీసుకుని వెళ్ళినప్పుడు దావీదు పారిపోయి యూదులతో కూడి కొంతమందితో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళందరూ ఒక 400-600 మందిని ఎంపిక చేసుకుని అందరితో స్నేహం చేసి వారికి పెద్ద కింద ఉంటూ వచ్చాడు. మొట్టమొదటిగా సౌలు రాజ్యం అంతటికీ రాజుగా ఉన్నాడు, ఇశ్రాయేలులందరికీ. కానీ ఇప్పుడు దావీదు యూదులకు మాత్రమే నాయకుడిగా ఉన్నాడు. తర్వాత దావీదు అక్కడ ఉండగానే సౌలు తన కుమారుడు వాళ్ళందరూ కూడా ఒక యుద్ధంలో చనిపోతారు. తను రాజు అవ్వడానికి కార్యక్రమం రాజు ఉండకూడదు, రాజు యుద్ధంలోని చనిపోయాడు కుమారులందరూ. అప్పుడు 3వ కుమారుడైన ఇంకో వ్యక్తిని రాజకీయం చేస్తారు. తాను కూడా ఒకసారి చంపబడినప్పుడు అప్పుడు సైన్యం అంతా కూడా వచ్చి మొత్తం ప్రపంచంలో అందరూ వచ్చి ఏం చేస్తారు? రాజుకి, దావీదు మహారాజుకి చక్కగా ఇదిగో నువ్వు యూదుల మీదే కాదు మా మీద కూడా నాయకుడి కింద ఉండు అన్నప్పుడు దావీదు పరిపూర్ణంగా దేవుని యొక్క వాగ్దానం కిందకి వస్తాడు. చూసారు ఎన్ని ఉన్నాయో? అభిషేకం జరిగిన తర్వాత రాజు స్థానం ఎక్కడానికి ఎన్ని ప్రాణాపాయాలు దాటాడో, ఎంత గొడవలాడాడో, ఎన్ని యొక్క హత్యలు చేస్తాడో, ఎంత ప్రయత్నం, ఎంత యుద్ధం చేస్తాడో, ఇన్ని తలనొప్పులు వచ్చి ఎవరికైతే హత్య చేస్తాడో ఏ తప్పు లేకుండా సౌలు వెంటబడుతున్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. నేనేమైనా తప్పు చేసినా, రాజుగారు నేనేమైనా తప్పు చేసినా, నా ఏలినవాడా నేనేమైనా తప్పు చేసినా నాకేం అనిపించట్లేదు, యెహోవాతో నేనేమీ తప్పు చేయలేదు, నువ్వెందుకు నన్ను అపరాధం చేసుకుంటున్నావు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని నన్ను ఎందుకు చంపాలని చూస్తున్నావు? ఇదిగో యెహోవా నిన్ను నా చేతికి అప్పచెప్పినా సరే నా హృదయము నీ మీద ప్రేమ కలిగి ఉంది కాబట్టి నేను చంపలేదు నిన్ను, నేను ఎప్పుడు కూడా
దేవుని చేత అభిషక్తుల్ని ముట్టను అని చెప్పి ప్రమాణం చేసుకున్నా అని చెప్పి ఎన్నిసార్లు చెప్పిన దావీదు సౌలుకి అర్థం కాలేదు. సౌలు మాత్రం దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తూనే ఏమైపోయాడండి, చనిపోయాడు. అప్పుడు సౌలు చనిపోయిన తర్వాత, సౌలు కుమారుడు చనిపోయిన తర్వాత అప్పుడు రాజరేఖం కింద అయ్యాడు. ఎవరు? గొర్రెలు కాసుకునే దావీదు. అప్పుడు అభిషేకం జరిగితే యెషయా కుమారులు అందరిలోకి చివరి వాడికి ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కష్టాల తర్వాత రాజు అయ్యాడు. చూసారా, దేవుడి యొక్క ఆశీర్వాదము ఒకసారి మన మీదకి వస్తే కాస్త టైం పట్టినా, కాస్త ఇబ్బంది పడినా ఆశీర్వాదం నెరవేర్పు మాత్రము ఖచ్చితంగా మన జీవితంలోని జరుగుతుంది. ఆ విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడని చెప్పండి. దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించాలంటే ఎప్పుడు జరుగుతుంది? ఏ సందర్భంలో ఒక మనిషిని దేవుడు ఆశీర్వదించి విడిచిపెడతాడు? ఆశీర్వాదం ఇచ్చిన కొన్ని రోజులకి ఆ వ్యక్తి ధనవంతుడు అవుతాడు, ఆ వ్యక్తికి గౌరవం వస్తుంది, ఆ వ్యక్తికి గుర్తింపు వస్తుంది, ఆ వ్యక్తి దేవుడి చేత బలంగా వాడబడతాడు. ఎప్పుడు? ఆశీర్వాదం పొందిన తర్వాత. ఒక వ్యక్తి ఎప్పుడు ఆశీర్వాదం పొందుతాడు అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుడి మీద భయము భక్తి రెండు చూపించగలుగుతాడో అప్పుడే ఆశీర్వాదం వస్తుంది. భయము భక్తి ఏంటో తెలుసండి? భయము భక్తి దేవుడి మీద ఉంటారు. ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా దేవుడు ఒక భయాన్ని ఇచ్చాడు. ఏంటది? ఆజ్ఞ. భయం అంటే ఆజ్ఞ. తెలుసా మీకు? భయం అంటే ఆజ్ఞ. ఇజ్రాయేల్ అందరికి ఒకటే చెప్పాడు, మీరు సాటర్డే నన్ను ఆరాధన చేయాలి. ఆజ్ఞ. ఆజ్ఞ మీరకూడదు. ఆజ్ఞ అతిక్రమం ఏమైపోద్దండి? పాపం అయిపోద్ది. పాపము దేని తీసుకెళ్తుంది? శాపం తీసుకెళ్తుంది. పాపం చేసిన వెంటనే మరణము రాదు. పాపము వెంటనే మరణానికి దారి తీయదు. పాపం తర్వాత శాపం వస్తుంది. శాపము కొన్ని రోజులు మనం వెంటాడుతుంది. వెంటనే ఆ శాపం ముదిరిపోయిన తర్వాత మరణం వస్తుంది. అవ్వ ఆదాము తప్పు చేసినప్పుడు మీరు చచ్చిపోతారని చెప్పాడు, మీరు మరణిస్తారని చెప్పినప్పుడు అది శాపం కింద మారింది. అలా ఎన్నో కష్టాలు పడి ఇబ్బందులు పడి ఎప్పుడుకో చనిపోయారు. ఆ మరణము ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమిస్తారో అప్పుడు మనకి ఏమవుతుంది? పాపము శాపం అవుతుంది, శాపం మరణం అవుతుంది. మరణము నిత్య నరకానికి తీసుకెళ్తూ ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటండి? సాటర్డే మీరు ఏ పని చేయకూడదన్నా ఏం చేయాలి? ఆరాధించాలి. ఎందుకు? ఒకరోజు నాకు కేటాయించండి దయచేసి అని చెప్పి దేవుడు చెప్పాడు. ఇప్పుడు క్రైస్తవులకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? భయం. ఆదివారం మనం ఏం చేయాలి? క్రైస్తవులు ఖచ్చితంగా సన్నిధికి రావాలి. ఇది ఆజ్ఞ. నిజం, ఇది ఆజ్ఞ. మొదటి తరంలో పరిశుద్ధాత్మ దేవుడు మొదటి తరం వాళ్ళతో ఈ రోజు వరకు కూడా చెయ్యాలని చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆదివారం కలుసుకోండి, ఆదివారం మీరు కలుసుకోండి, కలవడం మానొద్దు, ఏకమవడం మానొద్దు. ఒకరినొకరు ఏం చేయండి? మీరు సహాయం చేసుకోండి. మాటల చేత మీరు ఏం చేసుకోవాలి? ఒకరినొకరు ప్రోత్సహించుకుని దేవుళ్ళలోంచి తొలగిపోకుండా ఒక సమూహం కింద ముందుకు వెళ్ళండి. అప్పుడు సాతాను శక్తి మీ మీద పనిచేయదు. ఒంటరిగా పోరాడద్దు, ఒంటరిగా ప్రయత్నం చేయొద్దు, ఒంటరిగా మీరు ఉండిపోవద్దు. ఎక్కడికి రావాలి? సమూహం కింద రండి. అప్పుడు సాతాను మీ మీద ఏ ప్రయత్నం చేసినా అది శక్తివంతమైన సమూహాన్ని ఏమీ చేయలేకపోతుంది. అందుకని మీరు కలవడం మర్చిపోవద్దు అన్నాడు. ఆజ్ఞ ఏంటండి? ఆజ్ఞ అనగానే భయం వేయాలి. దేవుడు నోటినంట ఒకటి వద్దు అన్నాడంటే అది చేస్తే మనకి భయం వేయాలి. ఈరోజు క్రైస్తవులు వద్దు అన్న మాటలు చాలా చేసేస్తున్నారు. అవునా కదా? అంటే దేవుడి మాట అంటే భయం అంటారు. భయం అని చెప్తున్నారు కానీ దాన్ని నెరవేర్పు హృదయంలో ఉండట్లేదు. దేవుడు హృదయాన్ని చూస్తాడు. దేవుడు చెప్పిన మాట నెరవేరుస్తున్నారా లేదా అని చూస్తారు. ఎంతమంది నెరవేరుస్తున్నారంటే చెప్పండి క్రైస్తవులు? ఎంతమంది? దేవుడు ఇచ్చిన వద్దు అన్నది చెయ్యాలంటే మనకి ఎన్ని గుండెలు కావాలండి చెప్పండి. సాక్షాత్తు ప్రభావం కలిగిన దేవుడు తేజస్సుతో మన ముందుకు వచ్చి మీరు ఈ పని చెయ్యొద్దు అంటే ఆ చేయడానికి ఎంత దమ్ము ఉండాలి. కానీ ఈరోజు దేవుడు ఎదుర్కొని రావట్లేదు కనుక ఏం చేస్తున్నారు? ప్రజలందరూ ఇష్టానుసారంగా వారికి నచ్చినట్టు వారు ఏ మార్గంలో వెళ్దాలనుకున్నారో ఆలోచన ఆ మార్గంలో వెళ్తూ దేవుడి యొక్క ఆజ్ఞలన్నీ మీరిపోయే స్థితికి వచ్చేసారు. కానీ దావీదు దేవుడి యొక్క హృదయానుసారుడు అని చెప్పి బైబిల్లోని అపోస్తల కార్యాల్లో రాయించాడు. దేవుడు ఆ మాట చదువుతాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ మాట చదువుతాం. 13వ అధ్యాయము 22వ మాట. ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును
కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పాడంట. ఎవరిని కనుగొన్నాడంట? యెషయా కుమారుడైన దావీదుని కనుగొన్నాడు. కనుగొనడం అంటే ఏంటండి? కనుగొనడం అంటే ఏంటి? సర్చింగ్ చేసిన తర్వాత ఏదైతే వస్తుందో అది కనుగొనడం. వెతకడం కన్నా కనుగొనడం చాలా ఎక్కువ డీప్ అనమాట. కనుగొనడం వెతకడం కన్నా డీప్ అనమాట. ఎక్కువ వెతికాడు అనమాట. ఎవరు? దేవుడు. దేనికోసం? ఒక మంచి వ్యక్తి కోసం. దేనికోసం? అభిషేకించి రాజు కింద చేయడం కోసం అన్నమాట. ఎవరి మీద? ఇజ్రాయేల్ మీద. అప్పుడు ఎవరిని కనుగొన్నాడు? యెషయా కుమారుడైన దావీదుని కనుగొన్నాడంట. అతను ఏం చేస్తాడంట? దేవుడి యొక్క ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడంట. తనకి ఇష్టానుసారుడైన కుమారుడంట. దేవుడి యొక్క ఉద్దేశాలు నెరవేరుస్తాడంట దావీదు. అంటే దావీదు యొక్క హిస్టరీ, దావీదు యొక్క ఫ్యూచర్ రెండు దేవుడు ఏం చేస్తాడు? చూశాడు, కాల్కులేట్ చేశాడు. హిస్టరీ ఎలా ఉందో చూశాడు. హిస్టరీ ఎలా ఉందండి? హిస్టరీ చాలా పీస్ఫుల్గా ఉంది. దావీదు యొక్క హిస్టరీ చాలా ప్రశాంతంగా ఉంది. ఏ గొడవలు లేవు, ఏ కత్తలు లేవు. పొద్దులు లేవడం, ఏదో కొద్దిగా అన్నం తినేయడం, కొద్దిగా అన్నం పట్టుకోవడం, ఎక్కడికి వెళ్ళిపోవడం? అడుగులోకి వెళ్ళిపోవడం. అంతే జీవితం. మరి తప్పుడు ఆలోచన కానీ, తప్పుడు పనులు కానీ, తప్పుడు మాటలు కానీ, తప్పుడు స్నేహం కానీ ఏది కూడా దేవుడు దావీదు జీవితంలో కనుగొనలేదు. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ చూశాడు. నా హృదయానుసారుడైన కుమారుడు నా ఇష్టాలన్నీ కూడా ఏం చేస్తానంటాడు? నెరవేర్చి కుమారుడు అంట. ఇప్పుడు మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? మనకు దేవుడి యొక్క ఇష్టాలను నెరవేరుస్తామా అని చూస్తాడు. దేవుడి ఇష్టం ఏంటి? దేవుడి ఇష్టం ఏంటంటే మనిషి కింద బ్రతకడం దేవుడికి ఇష్టం. అంతే. మనిషికి కొన్ని లక్షణాలు ఉంటే సహజ సిద్ధంగా వచ్చే లక్షణాలు. ఆ లక్షణాలకు అనుగుణంగా బ్రతికితే చాలు పరలోక రాజ్యం వస్తుంది. కానీ మనిషి ఏం చేస్తాడు? విపరీతమైన బుద్ధి కలిగి తంత్రాలు, మంత్రాలు, యంత్రాలు అన్ని కనుక్కొని ఏం చేస్తున్నాడు? ఈరోజు మార్గాలు చేర్పేసుకుంటాడట. మనిషి మార్గాలు చేర్పేసుకున్నాడు. అటువంటి జీవితాలు దేవుడికి ఇష్టము కాదు. మనం ఒక స్థితిలోకి తీసుకెళ్లాలంటే మనము దేవుడి యొక్క ఆలోచనలో మనం ఎంత గొప్పవారిగా కనబడాలంటే కొన్ని సిద్ధాంతాలు పెట్టుకుని మనం ముందుకు వెళ్తూ ఉండాలి. కొన్ని పర్టికులర్ సిద్ధాంతాలు మన జీవితంలో దేవుడికి కనబడ్డాయంటే అప్పుడు మనల్ని కనుగొంటాడు దేవుడు. ఎంతమంది ప్రజల్లోని, ఇన్ని సంఘాల్లోని మనల్ని దేవుడు కనుగొంటాడు. నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఆ కిందన ట్యూషన్ చదివేవాళ్ళు అనమాట. 10th క్లాస్లో ట్యూషన్, ఒక చిన్న ట్యూషన్, ఒక 20 మంది 10 మంది. ఆ టైంలోని పెద్ద పెద్ద కాలేజీలు, పెద్ద పెద్ద స్కూల్లో వాళ్ళు కూడా ట్యూషన్ చెప్పేవారు అనమాట. అక్కడ చూస్తే ఒక్కొక్కటి 2000. మేము జాయిన్ అయ్యింది 500. మేము ఇప్పుడు అనుకునే వాళ్ళు ఎన్ని బ్యాచీలు ఉన్నాయి కదా, ఎంతమంది ట్యూషన్ చదువుతున్నారు కదా, ఇందులోంచి ఎవరు పాస్ అవుతారు చెప్పండి? ఎవరు పాస్ అవుతారంటే ఎవరైతే శ్రద్ధ కలిగి ఆ పుస్తకాల మీద మనసు పెట్టి అదర్ యాక్టివిటీస్ అనేది తగ్గించి ఆ టైంలో పుస్తకాల మీద మనసు పెడితే వాళ్ళే పాస్ అవుతారు. చిన్న ట్యూషన్లో చదివిన వాళ్ళు ఫెయిల్ అయిపోతారు, పెద్ద ట్యూషన్లో చదివిన వాళ్ళు పాస్ అవుతారు అని లెక్క ఉంటుంది. ఈరోజు కూడా క్రైస్తవుల పరిస్థితి ఏంటో తెలుసా? ఇదిగో చిన్న గుంపు ఉన్న మనల్ని దేవుడు ఎంతో దీవిస్తున్నాడు. రేపు ఉదయం అందరం కూడా పాస్ అవ్వాలి, అందరూ పాస్ అవ్వాలి. పెద్ద గుంపులో వాళ్ళు చూసి మనం ఎప్పుడు కూడా అసూయపడదు. 1,00,000 మంది ఉన్నారు, 50,000 మంది ఉన్నారు, 10,000 మంది. నో, ఎవరు పాస్ అవుతారు అనేది మన హృదయంలోనే ఉంటుంది. 8 మంది ఉన్న అన్నదమ్ముల్లోని ఎవరు పాస్ అయ్యారు? ఎవరు హృదయం అయితే చక్కగా ఉందో అతనే పాస్ అయ్యాడు. ఎవరి పని అయితే చక్కగా ఉందో కాదు, ఎవరు ఉద్యోగం అయితే ఎక్కువ ఉందో అది కాదు దేవుడు చూసాడు, హృదయాన్ని చూస్తాడు. హృదయం దేని మీద డిపెండ్ అయి ఉంటుందో తెలుసా మీకు? మన ఆలోచనలు అన్నీ కలిస్తేనే హృదయం అంటే ఏంటి? హృదయం అంటే ఏంటి? పర్టికులర్గా ఏం కాదు, ఒక పార్ట్ కాదు. మన ఆలోచన యొక్క సమ్మేళనమే దాని పేరు హృదయం. మన ఆలోచనలన్నీ కలిపి ఒక దగ్గర పెడితే అదే హృదయం. మన ఆలోచనలు బాగున్నాయనుకో మన హృదయం బాగున్నట్టే. మన ఆలోచనలు బాగున్నాయనుకోండి మన హృదయం దేవుడికి చాలా ప్రశాంతంగా కనబడుతుంది. మన ఆలోచనలు ఒకవేళ బాగోకపోతే మన హృదయం చెడిపోయినట్టే. మన ఆలోచనలు చెడుపుకుంటే మన హృదయం చెడిపోయినట్టే. మన ఆలోచనలు పాడు చేసుకుంటే మన హృదయం పాడైపోయినట్టు. మన ఆలోచన మనం కంట్రోల్ చేసుకోలేకపోతే మన హృదయాన్ని మనము విడిచిపెట్టేసినట్టే, కంట్రోల్ చేసే పరిస్థితులు లేనట్టే. అందుకే మన ఆలోచనలు మనం ఏం చేస్తుండాలి? కంట్రోల్ చేస్తున్నాం. మన ఆలోచనలు మనం సరి చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు మార్చుకుంటూ దేవుడికి అనుగుణంగా మార్చుకుంటే అప్పుడు నిన్ను నన్ను దేవుడు కనుగొంటాడు. కనుగొని మనకి రాజ్య మార్గాల వైపు మనం అడుగులు వేసేటట్టు చేస్తాడు. మన స్థితి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటట్టు చేస్తాడు. ఆశ అయితే ఉంటుంది, నేను రాజు అయిపోవాలని. కానీ దావీదుకున్న హృదయం ఉంటుందా అంటే ఉండదు. దావీదుకున్న ప్రశాంతమైన నీట్గా ఉన్న హృదయం ఉంటుంది అంటే ఉండదు. కానీ
నేను రాజు అయిపోవాలి. ఉదయం నుండి కాఠిన్యం పెట్టుకొని ఉదయం పాడైపోయి, ఆలోచన పాడైపోయి, శరీరం పాడైపోతే రాజు ఎలాగైపోతాం? శరీరం ఆరోగ్యం పాడైపోయి అన్ని పాడైపోయిన తర్వాత మంచి పొజిషన్లో దేవుడు మనల్ని ఎలా ఉంచుతారు? పొజిషన్ మంచిది కావాలి, కానీ మన యొక్క ప్రయత్నము బాగా ఉండకపోతే అది పొజిషన్కి మనల్ని చేర్చదు. ప్రయత్నము చాలా ప్రశాంతంగా దేవుడికి ఇష్టానుసారంగా మనం ఉండగలిగితే మన పొజిషన్ ఊరికినే దేవుడు మారుస్తున్నాడు. ఊరికినే దేవుడు మన మార్గాన్ని మారుస్తున్నాడు. మనల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళడానికి దేవుని యొక్క చిత్తమై ఉంది. అందరి మీద కూడా దేవుని యొక్క ఆశీర్వాదం ముందుగానే ఆశీర్వదించబడి ఉన్నారు అందరూ కూడా ఇక్కడ ఉన్నవారు. కానీ మీ మార్గాలు అటువైపు వెళ్ళాలంటే మీ హృదయము దేవుని వైపు చూడాలన్నది దేవుని యొక్క చిత్తమై ఉంది. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అందరూ లేచి నిలబడి మానికల పాట పట్టుకొని ప్రార్థన చేత ముగించుకుందాం. అందరూ లేచి